ఏడిఎంఎస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది 2020లో స్థాపించి ఇప్పటికి 6 సంవత్సరాలు దాటి వ్యాపారం మార్కెట్లో చేసుకుంటూ వస్తున్నాం సార్. 4,95,000 మంది కస్టమర్లతో దినాభివృద్ధి చెందుతూ 6 ఫ్యాక్టరీలు, ఒక R&D మా సొంతం. మాకు ధార్వాడ్ కర్ణాటకలో ఒక ఫ్యాక్టరీ ఉంది, ధూలియా మహారాష్ట్రలో ఒక ఫ్యాక్టరీ ఉంది, రాజస్థాన్ అజ్మీర్లో ఒక ఫ్యాక్టరీ ఉంది, కొచ్చిన్ కేరళలో ఒక ఫ్యాక్టరీ ఉంది, హైదరాబాద్ తూప్రాన్లో ఒక ఫ్యాక్టరీ ఉంది, తిరుపతి మన ఎస్టేట్లో ఒక ఫ్యాక్టరీ ఉంది. ఇవి కాకుండా ఇంకా 6 ఫ్యాక్టరీల వరకు జరుగుతూ ఉంది. దాంట్లో ఒకటి గువాహటి అస్సాంలో, నోయిడా ఢిల్లీలో, భువనేశ్వర్ ఒరిస్సాలో, అలాగనే బెల్గాం మా హెడ్ ఆఫీస్ ఉన్న ప్లేస్లోనే ఇంకో ఫ్యాక్టరీ వర్క్ జరుగుతూ ఉంది. ఇది కాకుండా భారత ఇంకోటి షోలాపూర్లో మహారాష్ట్రలో జరుగుతూ ఉంది. ఇది కాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఆర్డర్ కూడా మాకు అంటే పేపర్ వర్క్ జరిగింది. దానికోసమని వారికి సప్లై 15,000 బండ్లు ఇవ్వాలి వాళ్ళకి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. దానికి సంబంధించి ఎక్కడో ధార్వాడ్ నుంచి కానీ ఇంకా పంపించడం దానికన్నా ఫ్యాక్టరీని నెలకొల్పడం మంచిదని ప్రభుత్వం అనుమతులతో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా ఇప్పుడు 3 సార్లు నేను పోయి ఈసారి పోతే అది కూడా ఫైనలైజ్ అయిపోతుంది. విజయవాడలో కూడా మా ఫ్యాక్టరీ త్వరలో స్టార్ట్ అయిపోతుంది సార్. ప్రభుత్వం 2 ఎకరాల స్థలం ఇచ్చి దాంట్లో SEZ అని మీ అందరు తెలుసు, మనందరికి SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్లో అటా కార్యక్రమాలు కూడా జరుగుతూ 4,95,000 మంది కస్టమర్లతో 2 వీలర్ల తయారీ సంస్థతో పాటు మా దగ్గర 2 వీలర్ ఆటోలు ఉన్నాయి, ఇన్వర్టర్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ట్రాక్టర్లు మా కొచ్చిన్ ప్లాంట్లో రెడీ అయిపోయింది. కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం వేచి ఉన్నాము. ఏడిఎంఎస్ ECT కార్ అని ఎలక్ట్రికల్ కార్ని కూడా లాంచ్ చేయాలనే ప్రతిపాదనలు R&Dలో జరుగుతూ ఉన్నాయి. అది సక్సెస్ఫుల్గా 700 నుంచి 1000 మైలేజ్ మీద బండి సక్సెస్ఫుల్ అవ్వగానే ఆ కార్ లాంచింగ్ కార్యక్రమం కూడా మీ అందరి సమక్షంలో చాలా గొప్పగా, చాలా దివ్యంగా చేసుకోవాలని ఆశిస్తున్నాం. అయితే మార్కెట్ అంటే మనందరికీ తెలుసు, అన్ని రకాల ఒడిదొడుగులు ఉంటాయి. బెంజ్ కార్ నుంచి చిన్న బండి ఎత్తుకున్నా, పెద్ద బండి ఎత్తుకున్నా, ప్రతి ఒక్క బండి మార్కెట్ని ఫేస్ చేయాల్సిందే, అంటే కస్టమర్స్ని ఫేస్ చేయాల్సిందే. అప్పుడే సక్సెస్ అన్నది వస్తుంది. ప్రతి ఒక్కరూ మార్కెట్లోకి రకరకాల మోడళ్ళు, బజాజ్ కంపెనీ కానీ ప్రతి ఒక్కరు తీసుకొస్తున్నారు సార్. అయితే ఇవి ఎందుకు ఎలక్ట్రికల్ బండి అంటే కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ రంగాన్ని చాలా పెద్ద ఎత్తున మన ఏడిఎంఎస్ మార్కెటింగ్ కంపెనీ టాప్ 3లో రావాలనే క్రమాన ప్రజలకు రకరకాల ఆఫర్లు ఇచ్చి మేము సక్సెస్ఫుల్గా మార్కెట్లో ఉన్నాం. అయితే మన కంపెనీ 23 రకాల లైసెన్సులు ఉన్నాయి మా దగ్గర. కేంద్ర ప్రభుత్వ అనుమతులు, ICAT సర్టిఫికెట్ అంటారు. వీటితో పాటు 20 రకాల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి, స్కూటర్స్ ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి, హై స్పీడ్ ఉన్నాయి, లో స్పీడ్ ఉన్నాయి, రిజిస్టర్డ్ ఉన్నాయి, నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ కూడా ఉన్నాయి సార్. ఈరోజు ఇంత దిగ్విజయంగా చేస్తున్న మా యొక్క కంపెనీ ఇదే లాస్ట్ ఎమ్మెల్యే గారు చిత్తూరు గురజాల గారు 50 బండ్లు మా యొక్క ఏడిఎంఎస్ బండ్లే తీసి ప్రజాదరణ ఉంది కాబట్టి ఆయన చిత్తూరులో ఉండే అన్ని కంపెనీలు సెర్చ్ చేసి మా ఏడిఎంఎస్ బైక్నే 50 బండ్లు కూడా ఉచితంగా ఇవ్వడం నెంబర్ 1. రెండోది కూడా మన గురజాల గారు ప్రతి మీటింగ్లో కూడా మా యొక్క ఎలక్ట్రిక్ బైక్నే ప్రమోట్ చేసి, ఎందుకంటే క్వాలిటీ వైజ్ కావచ్చు, నాణ్యతలు కావచ్చు, అన్ని రకాలనేది ఇలా మంచిగా ఉంటూ ఇదే గంగాధర షోరూమ్ కూడా మన కలెక్టర్ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఓపెన్ అయింది, ఇక్కడ కూడా అయింది. అయినా కూడా కొందరు గెట్టినవారు అంటే వ్యాపార రంగంలో ఎదుగుదలని తట్టుకోలేని కొందరు ఉంటారు సార్. వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ నాణ్యత లేని బండ్లు ఇచ్చారు అని మాకు వినపడినా సార్. ఎందుకు మేము ఈరోజు ఈ కౌంటర్గా సార్ మా యొక్క క్యాపబిలిటీ, మా యొక్క ఏడిఎంఎస్ గొప్పతనాన్ని ఇక్కడ మీరు దాదాపు 3 లక్షల వెహికల్ పాన్ ఇండియాలో మాది ఏడిఎంఎస్ తిరుగుతూ ఉన్నది. ఒక చిత్తూరులో మటుకి 500 వాహనాలు ఈరోజు ఏడిఎంఎస్ వాహనాలు తిరుగుతూ ఉందంటే మా యొక్క వెహికల్ యొక్క నాణ్యత కావచ్చు, ఆ ప్రమాణం కావచ్చు, మేము అత్యాధునిక టెక్నాలజీతో మేము చేశాం. కాబట్టి కొంతమంది కావాలనే దురుద్దేశంతో మా పైన బురద జల్లడానికి, మా కంపెనీ పైన ఉన్న గుడ్ విల్ని డ్యామేజ్ చేశారు. కాబట్టి వాళ్ళకి సమాధానంగా ఈరోజు పత్రికా విలేకరుల సమక్షంలో మేము మా యొక్క నిజాయితీ నిరూపించుకోవాలని. 2 సార్
లీగాలిటీస్ యాక్ట్ ప్రకారంగా తీసుకుంటే మా కంపెనీ చట్టబద్ధతగా డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా గెజెట్ ప్రకారంగా మా కంపెనీ ఆల్రెడీ ఉండదు సార్, ప్రూఫ్స్ కూడా ఇస్తాం సార్ మీకు. రెండవది ఒక స్మాల్ కంప్లైంట్ సార్, 15,000 రూపాయలు బండి పర్చేసింగ్ ఆర్డర్ తీసుకుంటే, పర్చేసింగ్ ఆర్డర్ అంటారు సార్, ఒక బండి ఏ బండి నచ్చిందో ఒక కన్జ్యూమర్కి సెలెక్ట్ చేసుకునే దానికి సర్వాధికారాలు కన్జ్యూమర్కి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ నేమ్ చెప్తాను సార్, రైడర్ వెహికల్, అతను ఎల్లో కావాలంటాడు, ఇక్కడ స్టాక్ అవైలబిలిటీ లేదు. అయినా కంపెనీ మన యొక్క డీలర్ ఏమంటాడంటే, సార్ మీరు వెహికల్ బుక్ చేసుకుంటే మీకు 1 monthలో 3 days డెలివరీ ఇస్తానంటాడు సార్. ఎస్, అతను 15,000 రూపాయలు డిపాజిట్ కడితేనే అతనికి పేమెంట్ రిసిప్ట్ కంపెనీ నుంచి జారీ చేయబడతారు సార్ పేమెంట్. ఈ పర్చేసింగ్ ఆర్డర్ని పాన్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా, ఏ డీలర్కి వెళ్ళినా మీరు వెహికల్ తీసుకునేదానికి సర్వాధికారాలు వాళ్ళకు ఉన్నాయి సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గంగాధరనల్లూరులో కట్టిన అతను చిత్తూరులో తీసుకోవచ్చు, బెల్గాంలో తీసుకోవచ్చు, లేకపోతే పాన్ ఇండియాలో నార్త్లో కూడా తీసుకోవచ్చు. అంటే ఎక్కడికైనా ఒకటే ధర, మా కంపెనీలో ఒకే ప్రైస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మా కంపెనీ ఏం చేసిందంటే ఇతర కంపెనీల కన్నా, ఎందుకంటే ఒక యాడ్లు కావచ్చు, పబ్లిసిటీ కావచ్చు, బ్రాండ్ అంబాసిడర్ కావచ్చు, కోట్ల ఖర్చు పెట్టే బదులు ఒక మౌత్ పబ్లిసిటీ ద్వారా మా యొక్క ప్రోడక్ట్ను మార్కెట్లో మేము, ఎందుకంటే ఒక కన్సూమర్ వాడి బాగుందని చెప్పాడు అనుకోండి, అతని ద్వారా వెహికల్ సేల్ అవుతే మా కంపెనీకి సేల్ అవుతుంది. కాబట్టి దానికి మన కంపెనీ ఏం చేసిందంటే మౌత్ పబ్లిసిటీకి కొంత పారితోషికొనొచ్చు, ఇన్సెంటివ్ అనేది ఇస్తున్నారు సార్. ఆ ఇన్సెంటివ్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నారు, అందరికీ వస్తున్నాయి సార్. ఈ మధ్యలో ఒక అతను మాకు రాలేదని, మాకు డబ్బులు చేరలేదని కూడా వాళ్ళు వాదించారు. వాళ్ళకు డబ్బులు వచ్చిండే ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. నెంబర్ 1 వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే 15,000 కట్టారో వాళ్ళందరికీ రిసిప్ట్లు ఉన్నాయి సార్. యాక్చువల్గా కంపెనీ బైలా ప్రకారంగా 3 నెలల లోపల బండి తీసుకోవాలా, లేకపోతే ట్రాన్స్ఫర్ లేదు, నీ పేమెంట్ కూడా ఇవ్వనని చెప్పి కంపెనీ క్లియర్గా ఇచ్చింది. కానీ మా కంపెనీ యొక్క ఎండి గారు ఒకే ఇన్స్ట్రక్షన్, బడుగు వర్గాలు కావచ్చు, బీపీఎల్ లోపల ప్రతి ఒక్కరు కూడా ఈ బైక్స్ వాడాలంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి లేకుండా కొనకపోయినా పర్వాలేదు, మీరు 1 year కాదు 2 years, అంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా 3 months ఉంది, కానీ 3 years అయినా కూడా మేము డీలర్లు రెడీగా బండ్లు ఇచ్చేదానికి సిద్ధంగా ఉండదు సార్. వాళ్ళకి దాన్ని ఇస్తాం చేసే ఇచ్చుండం. ప్రతి ఒక్కటి ప్రభు ఈ బైక్స్ లో ఆర్టీఓలో కూడా మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషనే చేసి ఉన్నాము, నాన్ రిజిస్ట్రేషన్ అయితే దానికి ఇన్సూరెన్స్, దానికి ఏమేమి కావాలనో అది మేము చేసి ఇచ్చున్నాము. అదేవిధంగా సర్వీస్ చెప్పినారు కదా, స్పేర్ పార్ట్స్కి మేము వాళ్ళ దగ్గర చెప్తాం, ఫస్ట్ ఇన్ని రోజులు అవుతుంది, ఒక 15 రోజులు అవ్వచ్చు, నెల కూడా అవ్వచ్చు, ముందుగానే చెప్పి వాళ్ళు ఓకే అని చెప్పిన తర్వాత వాళ్ళ బండిని షోరూంలోనే మేము పెడతాం. ఏ బండి అయినా కానీ, ప్రతి ఒక్క బండిని కానీ, ప్రతి ఒక్క కస్టమర్ అది ఏ షోరూంలోనే తీసుకొని ఆ సర్వీస్ అక్కడ ఉందో లేదో, ఎందుకు సర్వీస్ కోసం ఇప్పుడు పుత్తూరులో తీసినారు బండి అంటే వాళ్ళు పుత్తూరు పోయేదానికి కష్టంగా ఉంటుంది, చిత్తూరులో నుండి పుత్తూరు పోవాలి, వాళ్ళు వచ్చినారంటే కూడా మేము ఇక్కడ చేసిస్తాం. ప్రతి ఒక్కరు సాటిస్ఫాక్షన్ అయితేనే మేము ఆ బండిని బయట పంపిస్తాం. వాళ్ళు ట్రయల్ చేస్తారు, ట్రయల్ చేసుకొని ఒక 2 kilometers పోయేసి వచ్చిన తర్వాత మేము వచ్చి దాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకుంటా ఉన్నాం.